సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్ మనము తెలుసో తెలియక మన మొబైల్ నుంచి మన గ్యాలరీ నుంచి ఫొటోస్ అయితే డిలీట్ అవుతూ ఉంటాయి. మన ఇంట్లో వాళ్ళు కానీ మన పిల్లలు కానీ మన పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా ఇచ్చినప్పుడు వాళ్ళు తెలుసో తెలియక ఫొటోస్ అయితే డిలీట్ చేస్తూ ఉంటారు మన మొబైల్లో. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మనము ఆ డిలీట్ అయిన ఫొటోస్ మళ్ళీ మనం ఎలా బ్యాకప్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా అయితే తెలుసుకుందాం. అలాగే మన మొబైల్లోనే కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్తాను, అవి కాకుండా ఒక యాప్ కూడా ఉంది, ఆ యాప్ కూడా అయితే చెప్తాను. అంతకంటే ముందు ఈ వీడియో చూసిన వాళ్ళైతే లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి షేర్ అయితే అవుతుంది సో వీడియో. అలాగే మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఏదైనా షాపింగ్ చేస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే పెడతాను. వాళ్ళు లో బడ్జెట్లో డీల్స్ పడ్డప్పుడు వాళ్ళు ఆ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అయితే చేస్తుంటారు. మీరు తక్కువ బడ్జెట్లోనే ఏదైతే షాపింగ్ చేయాలనుకుంటున్నారో ఎయిర్బోర్డ్స్ కానీ క్లాత్స్ కానీ ఏదైనా, సో అలా మీరు షాపింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనము మీ మొబైల్లో మీరైతే గూగుల్ ఫొటోస్ అని ఉంటుంది కదా ఫ్రెండ్స్, గూగుల్ ఫొటోస్ అయితే ఓపెన్ చేయండి. మీకు గూగుల్ ఫొటోస్లో మనకి ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్తాను, ఆ సెట్టింగ్స్ అయితే ఆన్ చేసుకోండి. ఆ సెట్టింగ్ ఆన్ చేసుకోవడం ద్వారా కూడా మనకు ఏదైతే ఫొటోస్ డిలీట్ అయినాయి ఉంటాయో అవి మళ్ళీ బ్యాకప్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. మనం కొన్ని సంవత్సరాల కిందటి ఫొటోస్ డిలీట్ అయినా సరే మనం బ్యాకప్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు పాత మొబైల్లో ఉన్న ఆ మొబైల్లో డిలీట్ అయిన ఫొటోస్ కూడా బ్యాకప్ అయితే చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలంటే మీకు ఈ మెయిల్ ఉంటుంది కదా, ఆ మెయిల్ అయితే మర్చిపోవద్దు అనమాట. పాత మొబైల్లో ఏదైతే మెయిల్ ఇచ్చారో అదే మెయిల్ ఇప్పుడు ప్రస్తుతం వాడుతున్న మొబైల్లో కూడా అదే మెయిల్తో లాగిన్ అయితే మీకు పాతగా డిలీట్ అయిన ఫొటోస్ కూడా వస్తుంటాయి. సో ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మనకు ఆ డిలీటెడ్ ఫొటోస్ మనం గూగుల్ ఫొటోస్లో మనం ఎలా బ్యాకప్ పెట్టుకోవాలంటే ఇక్కడ మనకు పైన ఐకాన్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఇక్కడ బ్యాకప్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఈ బ్యాకప్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఈ బ్యాకప్ పైన క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే ఓపెన్ అయితే అయిపోతుంది. ఇక్కడ మనకు ఇక్కడ బ్యాకప్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ చేసిందండి. సో ఫ్రెండ్స్, ఇలా మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ బ్యాకప్ ఫొటోస్ అని. సో ఇలా మనకి ఇక్కడైతే కనిపిస్తుంటాయి. సో ఇక్కడ పైన మనకి ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు బ్యాకప్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఫ్రమ్ దిస్ డివైస్ టు యువర్ గూగుల్ అకౌంట్ అని ఉంది కదా. సో ఇదైతే ఎవరికైతే ఆఫ్లో ఉంటుందో దాన్ని అయితే ఆన్లో పెట్టుకోండి. మీరు ఇప్పటిదాకా ఇదైతే ఆఫ్లో ఉంటే కూడా దీన్ని అయితే ఆన్ అయితే చేసుకోండి. మీరు ఆన్ చేసుకోవడం ద్వారా, ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మరి మీరు ఏదైతే ఫొటోస్ అయితే డిలీట్ చేశారో ఆ డిలీట్ అయిన ఫొటోస్ అనేది మీ ఈ జీమెయిల్కు ఏదైతే మీరు మొబైల్లో జీమెయిల్ అయితే ఇచ్చారో ఆ జీమెయిల్లో మొత్తం అనేవి బ్యాకప్ అయితే అవుతుంటాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కింద మేనేజ్ స్టోరేజ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తా చూడండి, లార్జ్ ఫొటోస్, బ్లరీ ఫొటోస్, అదర్ ఫొటోస్, స్క్రీన్ షాట్స్ అని. సో ఫ్రెండ్స్, ఇవి నేను కొన్ని సంవత్సరాల కిందటి ఫొటోస్ అయితే ఇక్కడ ఉన్నాయి, మీకైతే చూపిస్తాను చూడండి. ఓపెన్ చేసి అయితే ఇక్కడ ఓపెన్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా ఇవి ఒక సంవత్సరం కింద ఫొటోస్ ఫ్రెండ్స్. ఇవన్నీ మనకి ఇక్కడ స్టోర్ అయితే ఉంటాయి. ఇక్కడ ఇలా మనకు బ్యాకప్ అయితే అయ్యి ఇక్కడ మనకైతే కనిపిస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇలా మనకు చూడండి, ఇక్కడ మీరు ఏదైతే ఫొటోస్ అయితే బ్యాకప్ చేసుకోవాలనుకున్నారో మనము దీంట్లో అయితే ఈ బ్యాకప్ అనే సెట్టింగ్స్ అయితే ఆన్ చేసుకుంటే మనకి ఇక్కడ అన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ మనకు వీడియోస్ కూడా బ్యాకప్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూపిస్తాను చూడండి, నవంబర్ 2008 కనిపిస్తుంది కదా, 2008, ఇది 2022 ఫ్రెండ్స్. ఇక్కడ మనకు 22, 21 ఇలా ఫ్రెండ్స్, ఇలా మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, 21, 22, ఇలా 23, ఇలా మనకు కొన్ని ఇయర్స్లో ఉన్న డిలీట్ అయిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇక్కడ మనకైతే బ్యాకప్ అయితే వస్తాయన్నమాట. సో మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి. ఇక్కడ మనకు దీని అయితే ఆన్లో పెట్టుకుంటే మీకు ఏదైతే డిలీట్ అయిన ఫొటోస్ అనేవి మళ్ళీ బ్యాకప్ అయితే అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా మనం బ్యాకప్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఒక యాప్ అయితే చెప్తానన్నా కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఫోటో రికవరీ అని. ఇది యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ప్లేస్టోర్లో ఈజీగా అయితే అవైలబుల్ అయితే ఉంది ఈ యాప్ అనేది. ఈ యాప్ ఓపెన్ చేస్తే ఇలా మనకైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా మనకు ఏదైతే సెట్టింగ్స్ ఉంటాయో ఈ సెట్టింగ్స్ తోటి ఓపెన్ అయితే అవ్వండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఇమేజ్ రికవర్, వీడియో రికవర్ ఇలా అయితే కనిపిస్తున్నది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు సింపుల్గా మీరు ఫొటోస్ అయితే బ్యాకప్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్ స్కానింగ్ అని ఉందిగా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫైల్స్ అనేటివి, వీడియోస్ అనేటివి, మ్యూజిక్ అనేటివి ఇలా మనకు అన్నీ అయితే బ్యాకప్ అయితే అవుతూ ఉంటాయి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మీకు ఫొటోస్ అయితే బ్యాకప్ అయితే అవుతున్నాయి. అలాగే మనకు వీడియోస్ కూడా మనకు ఏదైతే మనం డిలీట్ అయితే చేసినామో అవన్నీ అయితే మనకి ఇక్కడ బ్యాకప్ అయితే అవుతుంటాయి. సో ఫ్రెండ్స్, ఇది ఒక ఫ్యూ సెకండ్స్ అయితే బ్యాకప్ అయిన తర్వాత మనకు ఫొటోస్ అయితే వస్తుంటాయి. ఫొటోస్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ గ్యాలరీ అయితే చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకు 1614 ఫొటోస్ అయితే బ్యాకప్ అయితే అయిపోయినాయి.
తర్వాత ఇక్కడ వీడియోస్ అనేవి 159 ఫైల్స్ అయితే నాకు బ్యాకప్ అయితే అయిపోయినాయి. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సింపుల్గా ఈ ఇమేజ్ రివకర్ అని ఉందిగా, దానిపైన క్లిక్ చేస్తే మనం ఎన్ని ఫొటోస్ డిలీట్ చేసినామో ఆ ఫొటోస్ అనేవి మొత్తం ఇక్కడైతే వస్తుంటాయి ఫ్రెండ్స్. మీరు ఇందులో మరి మీ ఫొటోస్ ఎలా బ్యాకప్ చేసుకోవాలంటే, మీకు ఏదైతే ఫోటో డిలీట్ చేశారో దానిపైన ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు కావాల్సిన ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటో పైన ఇలా క్లిక్ చేసి పట్టుకుంటే, ఇప్పుడు ఈ ఫోటో ఉంది, ఈ ఫోటో డిలీట్ చేసి దానిపైన రీస్టోర్ ఆల్ అని ఉందిగా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఆ ఫోటో అనేది గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇలా ఒక యాడ్ అయితే వచ్చి మీకు వచ్చిన ఫోటో అయితే గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట సింపుల్గా. సో ఇలా మీరు డిలీట్ అయిన ఫొటోస్ కూడా మళ్ళీ మనము ఈ యాప్ ద్వారా రికవర్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకు ఇప్పటిదాకా జీమెయిల్ ద్వారా చెప్పినగా, జీమెయిల్ అయితే పక్క అయితే ఏదైతే ఫోన్లో మీరు పెట్టుకోవాలనుకున్నారో బ్యాకప్కు ఫొటోస్కి అయితే బ్యాకప్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇలా మనము ఈ ట్రిక్ ద్వారా, ఈ సెట్టింగ్ ద్వారా, ఈ యాప్ ద్వారా మనము ఫొటోస్ అయితే రికవర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలాంటి చాలా ట్రిక్స్ అయితే మేము ముందరికి తీసుకొని వస్తుంటాను. మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ అయితే చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి కంటెంట్ అయితే మేము ముందరికి తీసుకొస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.